ఇప్పుడు 5 స్థానాలు అనౌన్స్ చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ పేరు కూడా అనౌన్స్ చేయాలి. చివరిలో వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ఆయన నవ్వులు విరబూయించారు. అంటే జనసేనకి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ వెస్ట్ జనసేన నేను మొదటి నుంచి అనుకుంటున్నది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తుంది. మీకు ఇంకొకటి కూడా చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజోలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ 2 స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో కూడా వాళ్ళు అనకాపల్లిని అనౌన్స్ చేశారు. దాంతోపాటు గాజువాక అడుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే గాజువాకలో పల్లా శ్రీనివాసరావు ఉన్నారు, ఆయన విశాఖ పార్టీ అధినేత. పైగా ఈ 5 సంవత్సరాల రెజ్యూమ్లో విశాఖ జిల్లాలో ఆయన నష్టపోయినంతగా ఎవరూ నష్టపోలేదు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అని చెప్పి ఆయనకు సంబంధించిన స్థలాలు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన సంస్థల గోడలు బద్దలు కొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. అందువలన పల్లా శ్రీనివాసరావు పైగా ఒక ప్రధాన బీసీల్లో ప్రధాన సామాజిక వర్గం నేత. అందువల్ల ఆయన కాదని అక్కడ వేరే వాళ్ళకి, పైగా ప్రతిపక్షంలో ఉండగా కేసులు పెట్టుకొని అరెస్ట్ అయ్యి సొంత ఆస్తులు నష్టపోయిన వాళ్ళని కాదని ఇవ్వటం సాధ్యం కాదు అనేది టీడీపీ చెప్తుంది. అదే ఎక్కడైతే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో ఆ సిట్టింగ్ స్థానాలకు సంబంధించి కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా టీడీపీ మొదటి నుంచి వాదిస్తుంది. మీరు అన్నట్లుగా ఆ సిట్టింగ్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతమంది విషయంలో ఒక క్లారిటీ రాలేదు తప్ప మిగిలినటువంటి వచ్చాయి. అయితే ఈ 19 స్థానాలు, మిగిలినటువంటి 19 స్థానాలు ఏమై ఉండొచ్చు, ఎక్కడ ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది? జనసేన సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కువగా పోటీ చేయాలనుకుంటోంది? అందరికీ ఉన్న సందేహం కూడా ఆల్రెడీ అక్కడ మీడియా కూడా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం కూడా ప్రకటిస్తారని మాత్రం చాలా మంది అనుకున్నారు. కానీ అది ప్రకటించకపోవడానికి ఉన్నటువంటి వ్యూహం ఏంటి? మొత్తం జనసేన ప్రధానంగా కోరుతుంది కూడా మొదట 32 స్థానాలకి వాళ్ళు 34 స్థానాలకి లిస్ట్ ఇచ్చారు. దాన్ని చంద్రబాబు 24 స్థానాలకి తీసుకొచ్చారు. ఎందుకంటే తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ 145 స్థానాల్లో పోటీ చేయాలి అనేది మొదటి నుంచి భావిస్తుంది. అంటే వీళ్ళకి 24 ఇచ్చి వాళ్ళకి అంటే బీజేపీకి 4 నుంచి 5 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అఫీషియల్గా చెప్తూ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కానీ, జనసేన విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కావాలి అని చెప్పి జనసేన కోరుతుంది. ఇక పవన్ కళ్యాణ్ పోటీకి విషయానికి సంబంధించి మాత్రం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు. వెళ్లే సమయంలో నేనే అడిగాను, ఏంటి సార్ మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటే, నీకు తెలీదా అని కూడా ఆయన నవ్వుతూ చెప్పారు. భీమవరం నుంచేనా అంటే భుజం మీద కొట్టి ఎస్ అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే భీమవరం నుంచి ఆయన ఒకే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో లాగా ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేయబోను అని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు కూడా, తెనాల్లో నాదెళ్ల మనోహర్, గుంటూరు జిల్లాలో ఇంకో స్థానం కావాలని కోరుతున్నారు. అది గుంటూరు వెస్టా లేకపోతే ఏ స్థానం అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ గతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అక్కడ ఉండే మద్దాలగిరి వైసీపీలోకి జంప్ అయ్యారు. అందువలన గుంటూరు సిట్టింగ్ స్థానాన్ని మేము ఇవ్వలేము అని చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో కీలకమైన అంశం కూడా ఉంది. ఎందుకు అంటే కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రధానంగా ఇంకో స్థానం కావాలి అని కోరుతుంది. ఎందుకు అంటే కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు కూడా విజయవాడ వెస్ట్ మాత్రమే చెబుతున్నారు. అక్కడ పోతిన మహేష్ క్యాండిడేట్ అనేది ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. అయితే అక్కడ మరో అవనిగడ్డ కోరుతున్నారు. అవనిగడ్డలో పార్టీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఆయన కాదని అవనిగడ్డ ఇస్తారా అంటే అది సాధ్యం కాదు. అది ఏం చేయాలి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. 24 స్థానాలు అనేది ఫిగర్ గ్యారంటీ, బట్ అది స్థానాలకు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళేటప్పటికి కూడా భీమవరం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలు ఇప్పుడు పాలకొల్లో నిమ్మల